హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారులకు మరో గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో కొత్త పెన్షన్ల పైన అనగా 50 సంవత్సరాల వరకే పెన్షన్ల మంజూరు పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మనకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు గుడ్ న్యూస్ అయితే మనకి ఎట్టకేలకు ప్రకటించారండి. సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. మనకు 50 సంవత్సరాల వయసు కలిగిన వారికి ఎలాంటి డాక్యుమెంట్స్ అనేది మనం రెడీ చేసుకోవాలి, పెన్షన్లు మనకు ఎప్పటి నుంచి మంజూరు చేయబోతున్నారు, ఎప్పటి నుంచి పంపిణీ అనేది మనకు ఉంటుంది. సో ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు ఇన్ డీటెయిల్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లను మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్క లబ్ధిదారునికి, ముఖ్యంగా సామాజిక భద్రతా పెన్షన్ లబ్ధిదారులు పొందుతున్నటువంటి పెన్షన్ డైరెక్ట్గా 4,000 రూపాయలకు పెంచుతాము, వికలాంగులకు పెన్షన్లు వచ్చేసి 6,000 రూపాయలు పెంచుతామని చెప్పేసి హామీ అయితే ఇచ్చారు. సో ఇచ్చిన తర్వాత ఆయన అధికారంలోకి వచ్చి హామీని అయితే నెరవేర్చారు. కానీ పెన్షన్లలో ముఖ్యంగా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 43,000 మందికి ఈ యొక్క వికలాంగుల పెన్షన్లను అయితే మనకు సస్పెండ్ అయితే చేశారనమాట. సో ముఖ్యంగా వీళ్ళకి నోటీసులు అనేది జారీ చేసి ఈ 43,000 మంది ఎవరైతే వికలాంగులు ఉన్నారో సో వాళ్ళకి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాని మరొకసారి చెక్ చేయించుకొని హాస్పిటల్స్కి వెళ్ళేసి వాళ్ళు సదరం సర్టిఫికేట్స్ తీసుకొని అనంతరం వాళ్ళ యొక్క అర్హత కనీసం 40% కంటే ఎక్కువ డిజబిలిటీ పర్సంటేజ్ కనుక్కున్నట్లయితే వాళ్ళకు మాత్రమే పెన్షన్లు అయితే ఇస్తామని కరాఖండిగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. అనంతరం మనకు సచివాలయంలో మనకు ఇప్పుడు ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాల్లో వాటికి సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సదరం సర్టిఫికేట్స్లో కూడా మనం ఈజీగా అయితే మన యొక్క సదరం సర్టిఫికేట్లు అనేది మనం ఫ్రీగా తీసుకొని మనం ఈ పెన్షన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నప్పుడు రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక జిల్లాకి 200 పెన్షన్ల చొప్పున మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కూడా ముఖ్యంగా 200 చొప్పున ఒక్కొక్క జిల్లాకి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తామని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే రీసెంట్లీ ప్రకటించారు. అయితే ఇప్పుడు 50 సంవత్సరాల వయసు కలిగిన వారికి పెన్షన్ల పైన ఎట్టకేలకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించబోతున్నారండి. సో మనకు ఈ నెల 11వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు అయితే నిర్వహించబోతున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మనకు ఈ యొక్క 50 సంవత్సరాల వయసు కలిగిన వారికి పెన్షన్లను మనకైతే మంజూరు చేయడం కోసం అయితే కసరత్తులు ప్రారంభించారు. అందులో భాగంగానే మనకు పెన్షన్లకు సంబంధించిన కావాల్సినటువంటి ఇప్పుడు 50 సంవత్సరాల వయసు కలిగిన వారికి పెన్షన్లకు కావచ్చు, కొత్త పెన్షన్ లబ్ధిదారులు ఎవరైనా వితంతువులు, వికలాంగులు ఎవరైనా సరే వాళ్ళకి పెన్షన్లకు సంబంధించి ఇవ్వాలంటే మాత్రం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా కూడా మనకి ఇవ్వడం జరిగింది అనమాట. అంటే అర్హతలు ఏంటి, అలాగే ఏమేమి డాక్యుమెంట్స్ అనేది ఉండాలి, ఎలాంటి వారికి ఈ యొక్క పెన్షన్ స్కీమ్ వర్తిస్తుంది, క్లారిటీగా అయితే నేను మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వచ్చేసి వృద్ధులు, వితంతువులు మరియు సామాజిక భద్రత కావాలనుకునే వారికి 4,000 రూపాయల నుంచి పెన్షన్ అయితే మనకు జూలై 2024 నుంచి నెలవారీ ఆర్థిక సాయాన్ని అయితే అందిస్తుంది. ముఖ్యంగా వికలాంగులకు, దీర్ఘకాలిక రోగులకు కూడా ఈ పెన్షన్ వస్తుంది. వికలాంగులకు వచ్చేసి 6,000 రూపాయల పెన్షను, మనకు ఈ యొక్క ఏదైతే దీర్ఘకాలిక రోగులు ఉన్నారో వారికి 10,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు. అర్హత కలిగినటువంటి లబ్ధిదారులు ముఖ్యంగా బీపీఎల్ నివాసితులు అయి ఉండాలి, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి మరియు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించి ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందడం కోసం అర్హతలు ఏ విధంగా ఉన్నాయో చూస్తే ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసి అయి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఏంటంటే ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పుడు, అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పుడు సో కొంతమంది బార్డర్లలో ఇట్లా కొంతమంది వచ్చేసారు, అటు కొంతమంది వెళ్ళిపోయారు అనమాట. సో ఇటు వచ్చేసిన వాళ్ళకి వచ్చేసి మనకు ఆధార్ అడ్రస్ అనేది ఇట్లా ఉన్న కొంతమంది పక్క రాష్ట్ర పోలు ఇక్కడ కూర్చుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. పక్క రాష్ట్రాల నుంచి మనకు బీహార్ నుంచి, యూపీ నుంచి, ఎంపీ నుంచి ఇట్లా కొంతమంది మనకు స్టేట్లో అలాంటి వాళ్ళు ఎక్కువ మంది మన ఆంధ్రాకు వచ్చేసి సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళకు కూడా ఖచ్చితంగా శాశ్వత నివాసి అయి ఉన్నట్టు ఈ యొక్క ధృవీకరణ పత్రం అయితే ఉండాలి.
ఆదాయం వచ్చేసి మనకు బీపీఎల్ చెల్లుబాటు అయ్యేటువంటి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ఎవరైతే రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారో వారికి మాత్రమే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. ఇక వయసు కనుక చూసుకున్నట్లయితే 60 సంవత్సరాల కంటే పైనున్న వారికి ఈ పెన్షన్లు అయితే వస్తాయి. కానీ 50 సంవత్సరాల వయసు కలిగిన వారికి పెన్షన్ల మంజూరు కోసం ఇప్పుడు ఇస్తున్నటువంటి కార్యక్రమంలో ఉన్నటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా వితంతువులు కనుకైతే 18 సంవత్సరాల కంటే లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నా సరే ఈ వీళ్ళకి వితంతు పెన్షన్లకైతే మంజూరు చేస్తారు, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక వికలాంగులకైతే మనకు కనీసం 40% డిజబిలిటీ కనుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి పెన్షన్ అయితే ఇస్తారనమాట. అంతకు మించి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. సో వయసు అనేది దానికి పరిమితి లేదు. ఇక లింగ మార్పిడి అంటే ట్రాన్స్జెండర్ పెన్షన్స్ ఉంటాయన్నమాట. సో లింగ మార్పిడి చేసుకున్నటువంటి వాళ్ళకి 18 సంవత్సరాలు లేదా అంతకంటే పైన అయితే ఏజ్ అయితే ఉండాలి. ఇక మనకు ఏ పెన్షన్ కింద అయితే మాత్రం మనకు ఈ అప్లై చేసుకుంటున్నామో దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా 50 సంవత్సరాలు వయసు కలిగినటువంటి వారికి ఎవరెవరికి ఇస్తారు అంటే ప్రజానికి మనకు నేత కార్మికులు, టాడీ ట్యాపర్లు, మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 50 సంవత్సరాలకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రతా పెన్షన్లు అయితే మనకు మంజూరు చేస్తుంది. సో ఇది నిజంగా మంచి వార్త అని చెప్పుకోవచ్చు. ఇక మనకు పెన్షన్ పెంచింది వచ్చేసి మనకు వికలాంగులకు వచ్చేసి 6,000 రూపాయలకి పెంచారు. 4,000 రూపాయలు గతంలో ఉన్నదాన్ని మరొకసారి మనకు 4,000 రూపాయలు పెంచడం జరిగింది. ఇక ఎవరైతే మనకు సికేడియు అవయవ మార్పిడి ఇట్లాంటి వారు ఎవరైతే ఉంటారో అంటే శాశ్వతంగా మంచానికి పరిమితమైన వారు ఉంటే 15,000 రూపాయలు, డయాలసిస్ పేషెంట్స్, కిడ్నీ పేషెంట్లు, కిడ్నీ రోగగ్రస్తులు వాళ్ళు ఉంటే మాత్రం 10,000 రూపాయలకైతే పెంచారు. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ విషయానికి వచ్చినట్లయితే ఆధార్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇక తెల్ల రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి, అది ముఖ్యంగా యాక్టివ్లో ఉండాలి. వయసు వచ్చేసి మనకు ఓటర్ ఐడి కార్డు లేదా పాఠశాలల సర్టిఫికేట్ కానీ లేదంటే మనకు ఆధార్ కార్డుని కూడా ప్రామాణికంగా వయసుకి అయితే తీసుకోబోతున్నారు. ఇక బ్యాంక్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ బుక్ అయితే ఉండాలి. ఏంది బ్రదర్ మాకు ప్రతి నెల చేతికి గదిస్తున్నారు అకౌంట్ దేనికని అంటారా? సో కరోనా లాంటి పరిస్థితులు వచ్చాయనుకోండి మళ్ళీ ఒకసారి, అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర మన డేటా ఉంటేనే మనకు తిరిగి డబ్బులు అయితే వేయగలుగుతారు. అకౌంట్స్లలో మనం పోయి తెచ్చుకునేది కానీ వాళ్ళు వచ్చి మనకి ఇవ్వడం కానీ అయితే ఉండదు. సో డిజిటలైజేషన్ అనేది త్వరలో అయితే మనకు ఇంప్రూవ్మెంట్ అయితే కాబోతుంది కాబట్టి ఖచ్చితంగా మనకు బ్యాంక్ అకౌంట్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇంకా తర్వాత వచ్చేసి మనకు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మనకు వీటిలో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ విషయానికి వచ్చినట్లయితే ఒకవేళ వితంతు పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఆ వితంతు పెన్షన్కి వచ్చేసి మనం అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా భర్త చనిపోయినట్లుగా మరణ ధృవీకరణ పత్రం అయితే ఉండాలి. ఇక ఎవరైనా సరే ఒంటరి మహిళా పెన్షన్లు కావాలనుకుంటే డైవర్స్ పేపర్స్ కానీ ఇట్లాంటివి అయితే ఉండాలి. వికలాంగులు కనుక అప్లై చేసుకోవాలనుకుంటే సదరం సర్టిఫికేట్, అందులో 40+ అయితే ఉండాలి. ముఖ్యంగా ఇది ఇంపార్టెంట్, 40+ ఉంటేనే మనకైతే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇక నేత కార్మికులు, టాడీ ట్యాపర్లు సంబంధిత సహకార సంఘంలో నమోదు చేసుకున్నటువంటి సర్టిఫికేట్ అయితే ఉంటే సరిపోతుంది. దీర్ఘకాలిక రోగులకు వచ్చేసి వైద్య బోర్డు నుండి వైద్య ధృవీకరణ పత్రం అనేది ఉంటే సరిపోతుంది అనమాట. సో ఈ యొక్క వైద్య ధృవీకరణ పత్రం అనేది ఉంటే సరిపోతుంది. ఇక మనకు దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ వచ్చేసి చూసుకున్నట్టయితే ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయంలో సంక్షేమ మరియు విద్యా సహాయకుడు అంటే మనకు వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ లేదంటే వార్డు మహిళా అభివృద్ధి కార్యదర్శి కానీ ఇక WWFకి ఆఫ్లైన్లో సమర్పించాలి. ఎస్ఎస్ పెన్షన్ పోర్టల్కు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనకి ఇచ్చారనమాట. సో దీని వచ్చేసి మనకు త్వరలో మనకు ఈ యొక్క అసెంబ్లీలో మనకు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టిన అనంతరం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా 50 సంవత్సరాల వయసు కలిగిన వారికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఎవరెవరికి ఇస్తుంది ఈ యొక్క 50 సంవత్సరాల పెన్షన్ అంటే మనకు బీడీ కార్మికులు కావచ్చు, అండ్ మనకు బీడీ కార్మికులతో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే SC, ST, OBC కేటగిరీకి సంబంధించినటువంటి వారు ఉంటారో టాడీ ట్యాపర్లు, మత్స్యకారులు, సో వీళ్ళందరికీ కూడా ప్రస్తుతానికైతే 50 సంవత్సరాల వరకు మనకు పెన్షన్ అయితే మంజూరు చేయడం జరిగింది. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా నేతన్నలు కానీ, టాడీ ట్యాపర్లు కానీ అండ్ మనకు మత్స్యకారులు కనుక ఉన్నట్లయితే వెంటనే మీరైతే స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు. SC, ST అలాగే BC, OBC ఈ కేటగిరీలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఉంటే మాత్రం మీకు వచ్చేసి మనకు త్వరలో ఈ యొక్క అసెంబ్లీలో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టి అనంతరం ఇప్పుడు నేను చెప్పాను కదా కొన్ని రూల్స్, వాటి ప్రకారంగానే అర్హులను అయితే గుర్తిస్తారు. వాటి ప్రకారంగానే మనకు డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి. వాటి ప్రకారంగా ఎవరినైతే ఎలిజిబిలిటీలోకి మనకి తీసుకుంటారో వారికి బడ్జెట్ అనంతరం నేరుగా ఆన్లైన్లో మనకు పెన్షన్ పోర్టల్ అయితే రిలీజ్ చేస్తారు.
పెన్షన్ పోర్టల్ అనేది రిలీజ్ చేసిన తర్వాత మనం సచివాలయంకి వెళ్ళి నేను ఈ యొక్క వీడియోలో మీకు క్లారిటీగా డాక్యుమెంట్స్ అయితే చెప్పున్నాను. సో డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇప్పుడే మీరు రెడీ చేసి పెట్టుకోండి. పెన్షన్ పోర్టల్ అనేది మనకు రిలీజ్ అయిన వెంటనే మీరైతే అప్లై చేసుకొని ఈ స్కీమ్కి అయితే బెనిఫిట్ అయితే పొందొచ్చు. సో ఇదండి ఫైనల్గా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు అందరికీ వచ్చినటువంటి గుడ్ న్యూస్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ యొక్క వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేసుకుంటే పెన్షన్లకు సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బాణం గుర్తుని క్లిక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో షేర్ చేస్తే వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.